నేను కూడా బాగున్నాను. ఈరోజు మీకు మునగాకు పొడి ఉప్మాలకు కానీ ఇడ్లీలకు కానీ బాగుంటుంది అని చేస్తున్నాను. మీకు కూడా వీడియోలో చూపిస్తాను. మునగాకు తెచ్చుకున్నాను, అన్నీ ఒలుస్తాను. ఒలిసిన తర్వాత చెప్తాను. ఇప్పటికైతే మునగాకు తీసుకొచ్చి ఒలుస్తున్నాను. సన్నగా ఉన్న ఆకులను తీసి, కొంచెం లేతగా ఉన్న ఆకులను అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. దీన్ని ముందే కడిగి పెట్టినాను నేను. అప్పుడు కావాలా అని అన్నీ ఇప్పుడు తీసినాను నేను. ఒకరోజు ముందు అయితే గాన సాయంత్రం ఇట్లా తెంచుకొని పెట్టుకొని ఒక తడి గుడ్డలో చుట్టి పెడితే గాన ఉదయం కల్లా ఈ ఆకంతా పొడి పొడిగా అంతా రాలిపోతుంది. ఉత్త కాడలు మాత్రం పక్కకు వస్తాయి. అట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కావాలని అనుకున్నాను కాబట్టి తీసుకొచ్చుకున్నాను. ఎండాకాలం కాబట్టి ఇట్లా యాలబడిపోతుంది చూడు, ఆకు కోసినంటేనే. ఫ్రెష్గా కూడా లేదు. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కింది కదా, వాడిపోతుంది. సాయంత్రం అయితే గాన ఒక టవల్లో తడి చేసి చుట్టి పెడితే గాన అంతా ఈ ఆకంతా విడిపోతుంది. మనం ఇట్లా చేసినట్లే అంతా అయిపోతుంది అనమాట. ఉత్త పుల్లలు తీసేసుకుంటే ఆకంతా టవల్లో పడిపోతుంది గుడ్డలో. ప్లేట్ నిండా అయింది. ఆకంతా ఒలిసి పెట్టుకున్నాను. ఇంకా ఈ ఆకును వేయించుకోవాలా. మళ్ళీ దీనికి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలో చెప్తాను. సరిపడా 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ధనియాలు, పొట్టిమిరపకాయలు, ఎల్లిపాయలు. ఇవన్నీ అవసరం. దీనికి ముందు స్టవ్ వెలిగించుకుందాము. కడాయి పెట్టుకోవాలా. అలాగే ముందు పల్లీలు వేసుకుంటున్నాను. దూరగా వేయించాను పల్లీలను. దూరగా వేయించుకోవాలి. ఇవి బాగా కాలినాయి. కొంచెం పప్పు లోపల బాగా కాలాలంటే కొంచెం సేపు ఉంచాల్సిందే. లోపల పప్పు పచ్చిగానే ఉంటుంది. బాగా ఎర్రగా అయిన తర్వాత దించుకోవాలా. బాగా కాలినాయి ఇవి. ఇంకా దించుతున్నాను. నువ్వులు 1 కప్పు వేస్తున్నాను. తొందరగా దించుకోవాలా, తొందరగా కాలిపోతాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా. కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇంకా దించేస్తున్నాను. వేస్తున్నాను. జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొద్దిగా, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆకేస్తున్నాను. మునగాకును కూడా బాగా వేయించుకోవాలి. బాగా ఒట్టిగా అయితే వేయించుకోవాలా. ఆయిల్ ఏం అవసరం లేదు దీంట్లో. ఆయిల్ లేకుండానే వేస్తాం. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకోకుండానే ఆయిల్ వేసుకోకుండానే వేస్తున్నాను. ఇది కొద్దిసేపు ఉండి తాలకల్లా జిగురు వస్తుంది. దీంట్లో నిదానంగా కొంచెం అట్లా దూరం అనుకుంటా వేయించుకోవాలా. కొంచెం దూరం ఇట్లా అనుకుంటా వేయించుకోవాలా. అది పొడి వస్తుంది. కొంచెము పొడి వచ్చినప్పుడు ఇప్పుడు పొడి అవుతూ ఉంది. ఇది ఇంకా దించుకోవాలా, లేకుంటే కానీ మాడిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవందాము. దానిలో కొంచెం నూనె వేస్తూ ఉన్నాను కొద్దిగా.
ఇట్లా దూరగా వేయించుకోండి, కొంచెము మాడకుండా చూసుకోండి, దూరగా వేయించుకోవాలా. ఈ విధంగా వేయించుకొని దీన్ని పక్కకు తీసి పెడతాను. ఇట్లా చింతపండును చిన్న ముక్కలుగా ఇట్లా ఉంచుకోవాలా సన్నగా. అట్లా దించుకుంటే కన్నా జార్లో బాగా మెదుగుతుంది. మరి అట్లనే వేస్తే కానీ అట్లనే మెదగదు అది. అందుకని ఇట్లా కొంచెం సన్నగా తుంచుకోవాలా చింతపండును మాత్రం. అన్నీ వేయించి పెట్టుకున్నాను. ఇది ఆకు, ఇది నువ్వులు, కొంచెం జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, చింతపండు, మిరపకాయలు, ఇది ఎల్లిపాయలు, తగినంత ఉప్పు. మిరపకాయలు వేసుకుంటున్నాను, బాగా మెత్తగా కావాలి కదా. పొట్టి మిరపకాయలు వేస్తాను. దానికి కొంచెం ఉప్పు వేయండి. కారపొడి మెత్తగా అయింది. కొద్దిగా ధనియాలు, జీలకర్ర ఉంది వేస్తున్నాను. తర్వాత నువ్వులు వేస్తున్నాను. కొంచెం చింతపండు వేస్తున్నాను, సన్నగా తరుక్కునే చింతపండు. చింతపండు కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది వేస్తాను, ఆకు, మునగాకు వేస్తున్నాను. ఒకసారి తిప్పుకోండి. ఆకు కూడా చాలా మెత్తగా అయింది. ఎల్లిపాయలు వేసినాను. ఎల్లిపాయలు వేసి ఒకసారి ఇంకా మెత్తగా అయింది. దించినాను. ఇంకొక డబ్బా తీసుకొని డబ్బాలో వేసుకోండి. ఈ పొడి ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కానీ బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మునగాకు మంచిది, పిల్లలకు కూడా మంచిది. అందుకనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు, ఖచ్చితంగా షేర్ చేయండి.